హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఆందోళనతో హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజల మధ్యకే వెళ్దామని చెప్పి నాల దగ్గరికి వెళ్దాము. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఆందోళనతో హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఒక నాలా దగ్గరకు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే తరహాలో నాలా వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఇరు వర్గాలను అదుపు చేస్తున్న దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హనుకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నయీం నగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నయీం నగర్ నాలాపై ఇరు వర్గాల నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. పోటాపోటీగా నాలా దగ్గరకు చేరుకున్నారు. ఒకసారి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో చూద్దాం. మీ అందరికీ కూడా తెలుసు, నిన్న మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరడం జరిగింది. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిక్నేమ్తో పిలుస్తున్నాడు. ఇది ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను గతంలో శాసనసభ్యుని 3 సార్లు గెలిచిన. నాకన్నా ముందు ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండు, కీర్తి చేసులు సత్యనారాయణ గారు గెలిచిండు. వాళ్ళు ఎప్పుడు కూడా వెకిలి మాటలు వ్యక్తం. నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడాను. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేషన్లతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు దీని గురించి నా మిత్రుడు మాట్లాడుతున్నారు. ఆయన నా దమ్ము నీ దమ్ము సమైక్య రాష్ట్రంలో తేలిపోయింది. నా దమ్ము తెలంగాణ వాదుల తరఫున సమైక్యవాదులకు గుండెల్లో నిద్రపోయి నిండు అసెంబ్లీలోనే నల్ల జెండా ప్రదర్శించి ఆనాటి ఉద్యమ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఇస్తే నా తెలంగాణ విముక్తి కోసం, నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాను ప్రదర్శించినటువంటి చరిత్ర అసెంబ్లీ పైన నాటినటువంటి ఆయన నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పాలా? ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల్ల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఒక దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. ఆయన నా దగ్గర తుపాకులు లేవు. ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయన మీ గతేంది? నిన్న కాక మొన్న అడ్డిమార్గుడ్డి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది. చాలా ఆదేస్తుంది. నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్నా. 2 సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఎక్కడ విమర్శించొద్దు అనుకున్నాం, ఎక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నాం. గడికి 2 నెలల కోసం నన్ను గెలుపుతున్నాం. నేను వాస్తవాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మొన్న కాళోజీ కళాక్షేత్రం గురించి గెలికినావు, దాని చరిత్ర ఏందో చెప్పిన.
నిన్న ఇక్కడికి వచ్చినావు నైమ్నగర్ నాలా గురించి నైమ్నగర్ బ్రిడ్జ్ గురించి నీకు ఈ చరిత్ర తెలుసా? 2020 ఆగస్టులో హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ర్యాలీలు తీయడంతో నయీం నగర్ నాలా దగ్గరికి ఇరు వర్గాలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి వ్యాన్లలో అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటరత్నం కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరుగుతుంది హన్మకొండలో? ఈ గొడవకు కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అయితే మొన్న వరదల కారణంగా వరంగల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గత సంవత్సరము అంటే 2001, 2022లో కూడా భారీ వరదలతో వరంగల్ మొత్తం కొంత అతలకుతలమైనటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి కూడా ఈ నాలా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ రోజు చూసామో, ఇది పెద్దమోరి అంటారు, నయీం నగర్ పెద్దమోరి అంటారు దీన్ని. ఈ పెద్దమోరి నాలా దీన్ని కబ్జాలు ఎక్కువైపోయాయి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నాయి, దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఎప్పుడు బాగా ఉండేటువంటి ఈ నయీం నగర్ నాలా ఎక్కువగా నీరు ఉప్పొంగడం వల్ల లోపల ఉన్నటువంటి కాలనీలు అలాగే హన్మకొండ ప్రాంతం అంతా మునిగిపోతుందన్నటువంటి ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నడుస్తూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన తర్వాత కూడా ఈ నాలా మీద కొంత యుద్ధ ప్రాతిపదికన కూడా వెంటనే అనుమతులు తీసుకొచ్చి నాలాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా నాలాను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చేస్తున్నాము, మేము నగర అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, వాళ్ళు చెప్పుడు మాటలే తప్ప ఏం లేవన్నటువంటి ఒక ఆందోళన అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేశారు. ఎందుకంటే ముంపు వరద బాధితుల నుండి వరద బాధితులను నేను కాపాడాను నాలా చేయబట్టి అని చెప్పి తను చేసిన పనుల మీద మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే దీని మీద వెంటనే కౌంటర్ ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే నాయని దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, తను దీన్ని తీవ్రంగా ఖండించారు. అంటే మేము అన్ని రెడీ చేసి పెడితే వీళ్ళు వచ్చి దీన్ని ప్రస్తుతానికి దాన్ని రెడీ చేసి మేము చెప్పుకుంటున్నాం చెప్పేది ఒకడు చేసేది ఒకడు అనుభవించేది ఒకడు అన్నటువంటి వీళ్ళు నినాదాలు తీసుకున్నారు. అయితే దీని మీద అక్కడే తేల్చుకుందాము, దీన్ని ప్రజల మధ్యకే వెళ్దాము అని చెప్పి నాలా దగ్గరికే వెళ్దాము, ఎవరు దీన్ని చేపట్టారో తెలుసుకుందామని చెప్పి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పడంతో నిన్న అక్కడికి మొన్న సవాల్ విసిరేట్టుగానే నిన్న నయీం నగర్ నాలాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కలిసి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు అసలు బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది, పార్టీ కార్యాలయం కూడా ఒక కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాల్లోనే కట్టారు, పబ్లిక్ ప్రాపర్టీని ఆఫీసులో ఉపయోగించుకుంటున్నారనే ఒక ఆందోళనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడంతో దాన్ని దమ్ముంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు రాలేదు? ఒకవేళ మీరు నిజాయితీవంతులు అయితే ఆ సవాల్ను స్వీకరించాలి కదా అని చెప్పి నాయన్ రాజేందర్ రెడ్డి నిన్న అక్కడికి వచ్చి మళ్ళీ సవాల్ విసిరారు. అయితే వెంటనే దీని సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ బృందం అలాగే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అతని అనుచరగణం అంతా ఈ రోజు మేము ఖచ్చితంగా వస్తున్నాము, మీరు రండి, మీరు మేమే తెలుసుకుందామని చెప్పి అక్కడికి రాగానే వెంటనే అది నిన్న కూడా హెచ్చరికలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై అలర్ట్ కావాల్సింది. ఎందుకంటే